నేడు ప్రకటించిన జేఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు మరోసారి తన ప్రతిభను చాటుకున్నాయి. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ ర్యాంకులు సాధిస్తూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో కుచి సందీప్ 5వ ర్యాంకు సాధించగా, మను పరమేశ్వరన్ 13వ ర్యాంక్, ప్రిన్స్ చౌదరి 14వ ర్యాంక్, వెల్దుర్తి హర్షిత్ 15వ ర్యాంక్, తనయ్ అగర్వాల్ 16వ ర్యాంక్, అనీష్ ముప్పాలా 20వ ర్యాంక్ సాధించారు. దీంతో టాప్ 20లోనే 6 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఇక 100 లోపు, 500 లోపు, 1000 లోపు ర్యాంకుల్లో కూడా పెద్ద సంఖ్యలో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం ఫలితాల్లో వేలాది మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు విద్యా సంస్థలు తెలిపాయి. కఠినమైన శిక్షణ, మైక్రో షెడ్యూల్ విధానం, రెగ్యులర్ టెస్టులు, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ విజయాలు సాధ్యమయ్యాయని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు తెలిపారు. Dr. P. Sindhura Narayana. I am one of the directors of Narayana Education Institutions. ఈరోజు జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రెస్ మీట్ అన్నది ఆర్గనైజ్ చేశాం. మీ అందరికీ తెలుసు, ఈ ఇయర్ అనౌన్స్ చేసిన అన్ని రిజల్ట్స్లో అది ఏపీ తెలంగాణ 10th ఏపీ స్టేట్ రిజల్ట్స్ నుంచి, అలాగే సిబిఎస్ఈ 10th రిజల్ట్స్ నుంచి, అలాగే ఐపీ రిజల్ట్స్ మన ఏపీ తెలంగాణ ఐపీ రిజల్ట్స్ నుంచి, అలాగే పియూ బోర్డ్ రిజల్ట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, అలాగే ఒక ఎంసెట్ కానివ్వండి, లేకపోతే వేరే సెట్స్ కానివ్వండి, అలాంటి రిజల్ట్స్ నుంచి ఆర్ మెయిన్ నుంచి ఈ రోజు వచ్చిన అడ్వాన్స్ రిజల్ట్స్ వరకు ప్రతి చోట జస్ట్ డామినేట్ చేయడం కాదు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అన్నవి తెప్పించడము. అలాగే కొత్తగా స్టార్ట్ చేసిన స్టేట్స్లో కూడా, అది పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఆర్ గుజరాత్ కావచ్చు, అసలు మొన్న స్టార్ట్ చేసాం ఇవన్నీ స్టేట్స్. వాటిల్లో 11th 12th స్టార్ట్ చేసాం. ఇంకా సివో స్కూల్స్ లేకపోతే స్కూల్స్ అన్నవి ఇంకా పికప్ అవ్వాలి. అట్లాంటి స్టేట్స్ నుంచి కూడా టాప్ 100లో ఓపెన్ కేటగిరీలో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ నుంచి ర్యాంక్స్ తెప్పించడం అన్నది ఒక్క నారాయణకే సాధ్యం అన్నది మీరు